కథ పేరు హైటెక్ కోడలు. రచనా పఠనం సుజాతారావు. చెన్నబసవప్ప చెన్నమ్మలకు ఒక్కడే కొడుకు. గారాబంగా పెంచి ఎంఎస్ చేయడానికి అమెరికా పంపారు. చదువయ్యాక రవీంద్ర అక్కడే ఉద్యోగంలో చేరాడు. తల్లిదండ్రులను ఎన్నోసార్లు అమెరికా రమ్మని కోరినా ఇల్లు వాకిలి వదిలి వెళ్ళలేక బసవప్ప దంపతులు వెళ్ళనే లేదు. 5 ఏళ్ల తర్వాత కొడుకు ఇంటికి వస్తున్నట్టు చెప్పాడు. దంపతులిద్దరకు పట్టలేని సంతోషం. కొడుకుకు ఇష్టమైన వంటలు, పిండి వంటలు అన్నీ చేసి ఉంచారు. ఇష్టమైన సామాన్లు కొని ఉంచారు. ఆ రోజు రానే వచ్చింది. కొడుకు రవీంద్ర ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఇంటికి వచ్చాడు. చూస్తూనే తల్లిదండ్రులు ఇద్దరూ నివ్వెరపోయారు. పక్కనే మోనా కూడా ఉంది. ఈ అమ్మాయి ఎవరు అన్నట్లు చూశారు. ఏంటమ్మా అలా చూస్తారు? ఈమె మోనా, నా భార్య. చెప్పకుండా పెళ్లి చేసుకున్నందుకు క్షమించండి నాన్న అన్నాడు రవీంద్ర. చెన్నమ్మకు కులాంతర వివాహం మింగుడు పడలేదు. ఏంటే కోడలు మొదటిసారి ఇంటికి వచ్చింది, హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళు అన్నాడు బసవప్ప. చెన్నమ్మ ఇక తప్పదని కొడుకు కోడలకు హారతిచ్చి లోపలికి స్వాగతించింది. ఇప్పుడు మొదలైంది అసలు కథ. 2 నెలలు కొడుకు కోడలు వినయ విధేయతలతో అన్ని పనులు చేస్తూ మెప్పించారు. ఒకరోజు రవీంద్ర తల్లిదండ్రులతో తీరిగ్గా కూర్చుని, అమ్మ, మీ కోడలు మిమ్మల్ని మాతో అమెరికా తీసుకువెళ్దాం అంటోంది. వాళ్ళు చాలా శ్రీమంతులు, బాగా చూసుకుంటారు అన్నాడు. వద్దురా, ఈ ఇల్లు పొలం ఎవరు చూస్తారు అంది చెన్నమ్మ. పొలం అమ్మేద్దాం, డబ్బు బ్యాంకులో వేద్దాం అన్నాడు రవీంద్ర. ఆస్తి ఎలాగూ కొడుకుదే కదా అని దంపతులు ఇద్దరూ ఒప్పుకున్నారు. రవీంద్ర ముందరే సంసిద్ధంలో ఉన్నాడు కావున పొలం ఇంకా స్థలాలు అమ్మేసి 50 లక్షలు తన పేర బ్యాంకులో వేశాడు. ఒకరోజున, నాన్న, వచ్చే ఆదివారం మనం ప్రయాణం, అన్నీ సర్దుకున్నారా అన్నాడు రవీంద్ర. వచ్చే ఆదివారమేనా? రోజులెంత తొందరగా గడిచిపోయాయి అంది చెన్నమ్మ. ఆదివారం రానే వచ్చింది. 2 ట్యాక్సీలు వచ్చాయి. 2 ట్యాక్సీలు ఎందుకురా అన్నారు బసవప్ప. లగేజ్ ఎక్కువగా ఉంది కదా నాన్న, మేము ఈ ట్యాక్సీలో ఎక్కుతాం, మీరు ఆ ట్యాక్సీలో రండి అన్నాడు రవీంద్ర. చెన్నమ్మ నగలు ఇంట్లో వదలడం ఎందుకని వంటిపైన అలంకరించుకుని వచ్చింది. అయ్యో అత్తయ్య, నగలు వేసుకోకూడదు, తీసి నాకు ఇవ్వండి, హ్యాండ్ బ్యాగ్లో పెడతాను అంది మోనా. అయిష్టంగానే తీసిచ్చింది చెన్నమ్మ. 2 ట్యాక్సీలు బయలుదేరాయి. కొంత దూరం వరకు 2 వెనకనే నడిచాయి. తర్వాత కనపడలేదు. డ్రైవర్, ఆ ట్యాక్సీ కనపడట్లేదు, ఇది ఎయిర్పోర్ట్ రోడ్ లాగా లేదు, దారి తప్పావు అన్నారు బసవప్ప. లేదండి, మీ అబ్బాయే ఈ రోడ్లో పొమ్మని నాకు ఎక్కువ డబ్బులు ఇచ్చారు, ఇది ఎయిర్పోర్ట్ రోడ్ కాదు, మీకు తెలీదా సార్ అన్నాడు డ్రైవరు. మాకు అలా చెప్పలేదే, వెనక్కి తిరిగి ఎయిర్పోర్ట్కి పోని అన్నారు బసవప్ప. సార్, మనం వెళ్ళేసరికి మీ ఫ్లైట్ టేకాఫ్ అవుతుంది, కావాలంటే ఇంటి దగ్గర దింపుతాను అని వెనుతిరిగి ఇంటికి వాపస్ తీసుకొచ్చి దింపాడు డ్రైవర్. ఇంటి తాళం తీస్తూ, హైటెక్ కోడలు ఇంత హైటెక్ మోసం చేస్తుందని అనుకోలేదు అని చెన్నమ్మ ఏడవసాగింది. కనీసం ఈ ఇల్లైనా మిగిల్చారు కదే, ఎందుకు ఏడుస్తావంటూ దంపతులిద్దరూ ఒకరికొకరు సమాధానపరుచుకున్నారు. కన్న బిడ్డలే తల్లిదండ్రులను మోసం చేస్తే కడుపు కోత భరించలేనిది. కథ సమాప్తం.